ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్కు చేరుకున్న ఈడీ అధికారుల బృందం కవిత నివాసంలో సోదాలు నిర్వహించింది. కవితతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కవితకు సంబంధించిన 2 ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న మరో 16 ఫోన్లను సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం ఈడీ అధికారుల అదుపులో ఉన్న కవిత కాసేపట్లో ఆమెను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరనుంచారు. ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్న ఈడీ అధికారుల బృందం కవిత నివాసంలో సోదాలు నిర్వహించింది. కవితతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కవితకు సంబంధించిన 2 ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న మరో 16 ఫోన్లను సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం ఈడీ అధికారులు ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం ఈడీ అధికారులు అదుపులో ఉంది ఆవిడ. ప్రస్తుతం ఈడీ అధికారుల అదుపులో కవిత ఉన్నారు. కాసేపట్లో ఆమెను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని, పాలసీ రూపకల్పనలో ఆమెకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా కవిత పాత్రకు సంబంధించి విషయాలను బయటపెట్టినట్టు సమాచారం. ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులు అప్రూవల్గా మారిపోయి సంచలన విషయాలను వెల్లడించారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా షార్ట్షీట్లు నమోదు చేయగా అందులో కవిత పేరును చేర్చారు. వారి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని కవితను విచారణకు పలుమార్లు పిలిచినా ఆమె హాజరు కాలేదు. ఈ అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉందంటూ ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఏకంగా కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవిత అరెస్టు వార్తతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని కవిత ఇంట్లోకి వెళ్లడానికి ఈడీ అధికారులు అనుమతించడం లేదు. అటు ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కవిత నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాల్పడడం పూర్తిగా అన్యాయము. తర్వాత చట్టవిరుద్ధం. ఒక మహిళని తర్వాత చిల్డ్రన్ని అరెస్ట్ చేసే టైము, ఇంట్రాగేషన్, వీటన్నిటి గురించి పోరాడుతున్న సమయంలో ఆ కేసు సుప్రీంకోర్టు 19వ తారీఖు నాడు ఉన్న సమయంలో ఆ సందర్భంలో పూర్తిగా ఘోరము. ఇది అన్యాయము. నేను క్వశ్చన్ చేస్తాం, దీన్ని ఫైట్ చేస్తాం.
ఇక్కడ చూపించాలి ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాలి. ఆల్రెడీ కోర్టు పర్మిషన్ తోనే మేము ఇక్కడికి వచ్చాము సోదాలు చేయడం కానీ ఆమెను విచారించడం కానీ జరిగిందండి. అలాంటిది ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అలాంటి స్టెప్స్ ఏమైనా తీసుకోవాలంటే కంపల్సరీ దే హావ్ టు గెట్ ద ట్రాన్సిట్ వారెంట్ విచ్ దే డజంట్. ఇప్పుడు లోపల వెళ్ళారు, తెలుస్తుంది కొంచెం సేపట్లో మీకు చెప్తారు. ఖచ్చితమైనటువంటి సమాచారం ఉందా అండి అరెస్ట్ చేస్తున్నట్లు? అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిన ప్రకారం ఏంటంటే అలా సంభావనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ అలా ఉన్నా కూడా వితౌట్ ట్రాన్సిట్ వారెంట్ అరెస్ట్ చేయడానికి లేదు. సో అది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. చట్ట ప్రకారం ఇక్కడ చూపించాలి ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాలి. ఆల్రెడీ కోర్టు పర్మిషన్ తోనే మేము ఇక్కడికి వచ్చాము సోదాలు చేయడం కానీ ఆమెను విచారించడం కానీ జరిగిందండి. అలాంటిది ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అలాంటి స్టెప్స్ ఏమైనా తీసుకోవాలంటే కంపల్సరీ దే హావ్ టు గెట్ ద ట్రాన్సిట్ వారెంట్ విచ్ దే డజంట్. ఇప్పుడు లోపల వెళ్ళారు, తెలుస్తుంది కొంచెం సేపట్లో మీకు చెప్తారు. ఖచ్చితమైనటువంటి సమాచారం ఉందా అండి అరెస్ట్ చేస్తున్నట్లు? అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిన ప్రకారం ఏంటంటే అలా సంభావనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ అలా ఉన్నా కూడా వితౌట్ ట్రాన్సిట్ వారెంట్ అరెస్ట్ చేయడానికి లేదు. సో అది తీవ్రంగా